అమెరికా దేశంలో ఒక గొప్ప ప్రభుత్వ ఉద్యోగి మరి ట్రైన్లో జర్నీ చేస్తా ఉన్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ ట్రైన్లో టీసీ వచ్చాడు. టీసీ వచ్చి ఆ ప్రభుత్వ ఉద్యోగిని టికెట్ అడుగుచున్నాడు. అయ్యగారు, మీ టికెట్ ఏది, ఎక్కడికి వెళ్తున్నారు అని ఆ టీసీ అడిగేసరికి వెంటనే తన జేబులో చూసుకున్నాడు టికెట్ చూపిద్దామని. జేబులో లేదు. తర్వాత ప్యాంట్ జేబులో చూశాడు, ప్యాంట్ జేబులో కూడా దొరకలా. ఇంకా అటు ఇటు ఆ పర్సులో ఈ పర్సులో వెతికాడు, ఆ టికెట్ ఎక్కడా కనపడలా. చివరికి సూట్ కేసు ఓపెన్ చేశాడు, సూట్ కేసులో కూడా కనపడలా. ఇంకెవరైనా సీట్ కింద పడిపోయిందేమో అని అటు ఇటు ఆ సీట్ కింద ఈ సీట్ కింద వెతుకుతా ఉన్నాడు. చాలా కంగారు పడిపోతా ఉన్నాడు. వెంటనే ఆ టీసీ అర్థమైంది. అయ్యగారు, మీరంత కంగారు పడద్దు, మీ గురించి మాకు తెలుసు, మీరు గొప్ప ప్రభుత్వ ఉద్యోగి, మీరు తప్పకుండా టికెట్ తీసే ఉంటారు, మీరు తప్పకుండా టికెట్ మీరు తీసే ఉంటారు, మీరు తీయలేదు అని మేము అనుకోవట్లేదు. కాబట్టి మీరు గాబరా పడకుండా ప్రశాంతంగా కూర్చోండి, పర్వాలేదండి, మీరు ప్రశాంతంగా ఉండండి, అంత కంగారు పడొద్దు అని ఆ టీసీ చెబుతా ఉంటే, కానీ ఇంకా అదే ఎదుగుతున్నాడు. ఎందుకంటే అంతగా ఎదుగుతున్నారంటే ఆ యొక్క ప్రభుత్వ ఉద్యోగి చెప్పినటువంటి మాట ఏంటంటే ఆ టీసీతో, ఇదిగో బాబు, అసలు నేను వెళ్ళాల్సింది ఎక్కడికో నాకు తెలియదు, నేను వెళ్ళాల్సినటువంటి గమ్యస్థానము ఆ టికెట్లోనే ఉంది. ఇప్పుడు ఆ టికెట్ లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడ దిగాలో నాకు తెలియదు అని చెప్పేవాడికి ఆ టీసీ కాస్త చాలా ఆశ్చర్యపోయాడంట. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజున ఈ లోకంలో చాలా మంది ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు, ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నారు, కానీ వారి యొక్క గమ్యస్థానం ఎక్కడికి వెళ్ళాలో వారికి తెలియకుండానే ప్రయాణం చేస్తా ఉన్నారు. వారు చేసే భక్తి వారి యొక్క గమ్యస్థానానికి ఎక్కడికి చేర్చుందో వారికి తెలియట్లేదు. అలాంటి భక్తి జీవితంలో చాలా మంది జీవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అయితే మనం ధన్యులం. హల్లెలూయా. దేవుడు ఒక ప్రత్యేకతనిచ్చాడు. హల్లెలూయా. మనల్ని శ్రేష్ఠులుగా ఉంచాడు. మన గమ్యస్థానం ఏంటో మనకు తెలుసు. తెలుసా తెలీదా? మనందరికీ తెలుసు మనకు ఒక గమ్యస్థానం ఉందని. ఆ గమ్యస్థానము చేరటానికి మనం ఎంతో భక్తి శ్రద్ధలతో మరి దేవునిని ఆరాధిస్తున్నాం. కాబట్టి మనమందరము ధన్యులమై ఉన్నాము. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుని బిడ్డలుగా కొన్ని ఆధిక్యతలు ఇచ్చాడు. మనం దేవుని వెంబడిస్తున్నాం, ఒక గమ్యస్థానానికి మనం చేరాలని ఆశపడుతున్నాము. దేవుని నమ్మి ఈ లోక సంబంధాలన్నిటిని కూడా విడిచిపెట్టి, ఈ లోక స్నేహాలన్నిటిని కూడా విడిచిపెట్టి దేవునితో పెనవేసుకోవాలని, దేవునికి రాజ్యాన్ని చేరుకోవాలని, దేవుని యందు విశ్వాసముతో ఈ లోక సంబంధమైనటువంటి ఆశలన్నిటిని, శరీర సంబంధమైనటువంటి ఆశలను, లోక సంబంధమైనటువంటి ఆశలను అన్నిటిని కూడా వదిలిపెట్టి దేవుని దగ్గరికి మనం వచ్చాం. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు మనకి కొన్ని ఆధిక్యతలు ఇచ్చాడు. అయితే వాటన్నిటినీ మనం ఏం చేయాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం చెల్లిస్తారా? హల్లెలూయా. జాగ్రత్తగా కాపాడుకోవాలి. టికెట్ లేకుండా ట్రైన్లో కూర్చుంటే అది ఎప్పటికైనా ప్రమాదమే. టికెట్ లేకుండా బస్సులో ప్రయాణం చేసినా అది ప్రమాదమే. టికెట్ లేకుండా నువ్వు కొనొచ్చు, నువ్వు కొని ఉండొచ్చు, కానీ ఏం చేసుకోవాలి? దాన్ని జాగ్రత్త చేసుకోవాలి. దేవుని స్తోత్రం చెల్లించండి. నువ్వు బస్సులో ప్రయాణం చేసినా, ట్రైన్లో ప్రయాణం చేసినా, ఫ్లైట్లో ప్రయాణం చేసినా, నీవు కొనుక్కున్నటువంటి, నీకు ఇవ్వబడినటువంటి ఆ టికెట్ను నువ్వేం చేసుకోవాలి? చాలా భద్రంగా కాపాడుకోవాలి. అలాగే దేవుడు విషయంలో కూడా దేవుని నమ్మి ఆయన దగ్గరికి వచ్చిన బిడ్డలకు కొన్ని ఆధిక్యతలు దేవుడు ఇచ్చాడంట. దేవుని స్తోత్రం చెల్లించండి. వాటిని కూడా మనము ఏం చేయాలి? జాగ్రత్త చేసుకోవాలి.
జాగ్రత్త చేసుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటే ప్రమాదంలో చిక్కబడతాము. అందుకని అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ సంఘానికి రాస్తూ ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. ఏమని చెబుతూ ఉన్నాడు? 6వ వచనం చివరి భాగంలో మనం చూస్తే, తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఈ రోజున మన ప్రసంగ అంశము ఇదే. తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. అందరూ కూడా చెప్పండి, తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. హల్లెలూయా. తుదమట్టుకు స్థిరంగా చేపట్టుకోవాలి. ఎప్పటి వరకు? తుదమట్టుకు అంటే అంతము వరకు, ఈ లోక యాత్ర ముగించేంత వరకు, దేవుని రాజ్యం వచ్చేంత వరకు, దేవునికి రాకడ వచ్చేంత వరకు, దేవుడు మనకి ఏ ఆధిక్యతలను ఇచ్చాడో వాటన్నిటినీ మనం ఏం చేయాలి? స్థిరంగా చేపట్టుకోవాలి. దేవుని స్తోత్రం చెల్లించండి. స్థిరంగా జాగ్రత్తగా వాటిని భద్రపరుచుకుంటే మనమే దేవుని ఇల్లుగా మార్చబడతాం. దేవుని స్తోత్రం చెల్లించండి. దేవుని ఇల్లు అంటే దేవుని ఇంటిలోని పాలిభాగస్తులుగా మనము మార్చబడతాము. దేవుని ఇంటి వారంగా, దేవుని ఇంటిలో భాగంగా మనం మార్చబడతాం. దేవుని స్తోత్రం చెల్లిస్తారా? హల్లెలూయా. దేవుని ఇంటి సభ్యులుగా మనం ఉండాలి అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యతలను మనం ఏం చేయాలి? తుదమట్టుకు, మరణము వరకు, అంతము వరకు, దేవుడి యొక్క పిలుపు మనకు అందే వరకు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యతలను ఏం చేయాలంట? స్థిరముగా. ఏం చేయాలి అక్కడ? స్థిరముగా కాపాడుకోవాలి, చేపట్టాలి. అప్పుడే దేవుని ఇంటి సభ్యులుగా మనం మార్చబడతాం. దేవుని స్తోత్రం చెల్లించండి. నిజంగా అలాగా మనం ఉంటున్నామా? దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యతలను మనం కాపాడుకుంటున్నామా? దేవుడు ఒక ఉన్నతమైనటువంటి పిలుపుతో ఈ లోకములో ఎంతో గొప్ప వాళ్ళు ఉన్నారు. వారికి లేనటువంటి ఆధిక్యతను దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. నిజంగా ఆ ఆధిక్యతను మనం కాపాడుకుంటున్నామా? కాపాడుకుంటూ దేవుడిని సంతోషపరిచేలాగా మనం ఉంటున్నామా? ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. క్రైస్తవ జీవితం అనేది ఒక పరుగు పందెం లాంటిది. ఎలాంటిదమ్మా? ఒక పరుగు పందెం లాంటిది. అంతము వరకు పరిగెత్తాలి. ఇప్పుడు పోలీస్ వారికి రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఒక 10 కిలోమీటర్లు రన్నింగ్ రేస్ పెడతారు. కొంచెం దూరం 2-3 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు పరిగెత్తి ఇక నేను పరిగెత్తలేనండి, నా వల్ల కాదండి అని ఆగిపోతే ఆ పోలీసు రిక్రూట్మెంట్ లో మనకి ప్లేస్మెంట్ వస్తుందా? ఎప్పుడు వస్తుంది? ఆ 10 కిలోమీటర్లు ఏం చేయాలి? మనము పరిగెత్తాలి. ఆ గమ్య స్థానం వరకు మనం పరిగెత్తాలి. అప్పుడే ఆ అర్హత మనం పొందుకుంటాం. దేవుని స్తోత్రం చెల్లించండి. మనం కూడా ఒక గొప్ప బహుమానం పొందుకోవాలి అంటే మనము కూడా అంతము వరకు పరిగెత్తాలి. ఎప్పటి వరకు పరిగెత్తాలి? దేవుని పిలుపు వచ్చేంత వరకు, మన మరణ దినం వచ్చేంత వరకు కూడా మనం దేవుని కొరకు పరిగెత్తే వారుగా ఉండాలి. హల్లెలూయా. పరిగెత్తకుండా చాలా మంది పరిగెత్తుతారు కానీ కొంతమంది మధ్యలోనే ఆగిపోతారు. వారు అనుకున్నంతగా బహుమానమును వారు పొందలేరు. ఒక శ్రేష్టమైనటువంటి బహుమానాన్ని దేవుని ద్వారా మనం పొందుకోవాలి అంటే మనము అంతము వరకు, మరణము వరకు, దేవునికి రాజ్యం వచ్చేంత వరకు, దేవునికి పిలుపు వచ్చేంత వరకు, తుదమట్టుకు అంతము వరకు మనం ఏం చేయాలంట? మనము పరిగెత్తే వారంగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడే శ్రేష్టమైనటువంటి బహుమానాల్ని దేవుడు మన కొరకు సిద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఈ రాత్రి కాల సమయంలో మనమందరము కూడా శ్రేష్టమైన బహుమానములు పొందుకొనుట కొరకు దేవుడు మనలను సిద్ధపరచునుగాక.
హల్లెలూయా. ఒక ఉన్నతమైన బహుమానములను పొందుకొనుట కొరకు దేవుడు మనలను తీర్చిదిద్దునుగాక. ఆమేన్. కాబట్టి మనము ఎప్పటి వరకు పరిగెత్తాలి? అంతము వరకు, అంతము వరకు, మరణము వరకు. ఇంకేముంది? తుదమట్టుకు. ఇవన్నీ కూడా ఒకటే భాష. తుదమట్టుకు అంటే మరణం వరకన్నా, అంతం వరకన్నా, ఇదంతా ఒకే ప్రాస. దేవునికి స్తోత్రం చెల్లించండి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యతలను తుదమట్టుకు స్థిరంగా కాపాడుకుంటూ వాటిని చేపట్టుకుంటూ మనము ప్రయాణిస్తేనే దేవుని ఇంటి సభ్యులుగా మనం మార్చబడతాం. దేవునికి స్తోత్రం చెల్లించండి. అయితే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యతలు ఏంటి? వేటిని అంతం వరకు కాపాడుకోవాలి అని ఒక 3 విషయాలను చెప్పి ఈ రాత్రి కాల సమయంలో నా సందేశాన్ని ముగింపులో తీసుకొని వెళ్తాను. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక ఏలయనగా, అదేనమ్మా హెబ్రీయులకు రాసిన పత్రిక అదే అధ్యాయము. మరలా వేరే అధ్యాయంలోనికి వెళుతున్నారు ఏంటి మీరు? మీ హృదయములను నేడు అను సమయం ఉండగానే ప్రతి దినము ఒకనికి ఒకడు బుద్ధి చెప్పుకొనడి. ఇక్కడ నుంచి మనం జాగ్రత్తగా విందాం. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసమును అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన యెడల క్రీస్తులో పాలివారమైందుము. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసమును అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన యెడల క్రీస్తులో పాలివారమైందుము. దేవుని స్తోత్రం చెల్లించండి. దేనిని అంతము వరకు చేపట్టాలి? దేనిని తుదమట్టుకు చేపట్టాలి? దృఢమైన విశ్వాసమును. మరి ఏం చేయాలంట? అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన యెడల క్రీస్తులో పాలివారమై ఉంటామంట. దేవునికి స్తోత్రం చెల్లించండి. క్రీస్తు ఐశ్వర్యవంతుడు, క్రీస్తు గొప్పవాడు, ఈ భూమి ఆకాశములను సృష్టించినటువంటి సృష్టికర్త. దేవునికి స్తోత్రం చెల్లించండి. పరలోక రాజ్యం ఆయనదే, భూమి ఆయనదే, భూమి మీద ఉన్న సమస్తము ఆయనదే. ఆయన ఎంత ధనవంతుడు, ఎంత ఐశ్వర్యవంతుడు. కాబట్టి ఆయన యందు మనము ఒక దృఢమైన విశ్వాసం కలిగి ఉంటే ఆయన ఆస్తిలో పాలివారం అవుతామంట. హల్లెలూయా. అంటే ఆయన ఆస్తిలో, ఆయన ఐశ్వర్యంలో మనకు కూడా పార్ట్నర్షిప్ వస్తుంది. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. నీవు కూడా ధనవంతుడివే. ఎప్పుడు? ఆయన మీద దృఢమైన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఆ దృఢమైన విశ్వాసం ఎప్పటి వరకు ఉండాలి? ఒకసారి వస్తే సరిపోద్దా? ఒక్కసారి విశ్వాసం కలిగి ఉండి తర్వాత విశ్వాసం లేకుండా నువ్వు జీవిస్తే ఆ ఆస్తిలో పాలిభాగస్తుడు అవుతావా? దేవుని యొక్క ఐశ్వర్యంలో ఒక పార్ట్నర్షిప్ ను పొందుకోగలుగుతావా? దేవుని యొక్క ఐశ్వర్యంలో, దేవుని యొక్క ఆస్తిలో ఒక గొప్ప పార్ట్నర్షిప్ స్థానాన్ని మనం పొందుకోవాలి అంటే మన విశ్వాసము అంతము వరకు స్థిరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఏదో ఒకసారి విశ్వాసం ఉంచి తర్వాత తప్పిపోవటం కాదు. విశ్వాసంలో సన్నగిలిపోతే ఆ పార్ట్నర్షిప్ ని పొందుకోలేము. దేవుడి యొక్క ఐశ్వర్యములో, దేవుని యొక్క ఆస్తిలో ఒక గొప్ప పార్ట్నర్షిప్ ని మనం పొందుకోవాలంటే, ఒక పాలిభాగస్తుడిగా మనం మార్చబడాలి అంటే అంతము వరకు, మరణము వరకు మనం ఎలా ఉండాలంట? స్థిరమైన దృఢమైన విశ్వాసమును చేపట్టాలి. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. మన భారతదేశంలో గొప్ప ధనవంతుడు ఎవరండి? ముఖేష్ అంబానీ. అయ్యగారు
నేను మిమ్మల్ని నమ్ముకుంటానయ్యా, మా జీవితాంతం నీకోసమే సేవ చేస్తానయ్యా. నీ పార్ట్నర్షిప్లో నన్ను చేసుకుంటావా? జాయిన్ చేసుకుంటావా అంటే జాయిన్ చేసుకుంటాడా? పోరా, నువ్వెవడవరా అని అంటాడు. కనీసం ఉద్యోగస్తుడు కూడా సరిగా వాడు జీతం ఇవ్వడు. నువ్వు సరిగా పని చేయకపోతే పోరా, నువ్వు నాకు అవసరం లేదంటాడు. అంతేగాని పార్ట్నర్షిప్ ఇస్తాడు మనకి? ఇవ్వడండి. కానీ యేసయ్య అలాంటి వాడు కాదు. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఆయన ఎంత ధనవంతుడో! అలాంటి ముఖేష్ అంబానీలు ఎంతమంది వచ్చినా ఆయన ముందు నిలబడటానికి కూడా అర్హత లేరండి. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఆయన అంత ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు. కాబట్టి అలాంటి ఐశ్వర్యవంతుడు మనల్ని ఏం చేసుకోవాలని చూస్తున్నాడు? ఒక పార్ట్నర్షిప్ లాగా మనను చేర్చుకోవాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఎలాంటి వారిని చేర్చుకుంటాడు? ఎవరైతే అంతము వరకు, మరణము వరకు దృఢమైన విశ్వాసమును కలిగి ఆయనను వెంబడిస్తారో అటువంటి వారందరినీ ఆయన ఐశ్వర్యములో, ఆయన ఆస్తిలో మనలను భారీ భాగస్తుడిగా చేసుకుంటాడంట. దేవుని స్తోత్రం చెల్లించండి. కావాలా అలాంటి ఆశ్చర్యం? కావాలా అలాంటి ఆస్తి? కావాలా అలాంటి మహోన్నతమైనటువంటి స్థితి? ఆ పరలోక రాజ్యములో దేవుని యొక్క ఆస్తిని మనం పొందుకోవాలి అంటే మనము అంతము వరకు ఎలా ఉండాలంట? దేవుని మీద, క్రీస్తు మీద దృఢమైన విశ్వాసమును కలిగి ఉండాలి. విశ్వాసం అనేది కేవలము ఒక్కసారి నమ్మి వదిలిపెట్టేది కాదు, అది నిరంతరము జరిగే ప్రక్రియ. దేవునికి స్తోత్రం చెల్లించండి. అది నిరంతరము. ఆ విశ్వాసములో మనం ఎదగాలి. ప్రతిరోజు మన విశ్వాసపు స్థాయి ఎదగాలి. దేవుని మీద ఆధారపడే స్థితిలో మనము ఎదిగే వారుగా ఉండాలి. అంతేగాని సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు దేవునిని మనము ఏ మాత్రము విడిచిపెట్టకూడదు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఎవరో నన్ను అన్నారని, ఎవరో హేళన చేశారని, ఎవరో ఏదో నన్ను గురించి అలా మాట్లాడుకుంటున్నారని, దేవాని ఉంటే నాకు ఈ కష్టాలు ఎందుకయ్యా, దేవాని నాకు ఉంటే ఈ శ్రమలు ఎందుకయ్యా అని మనము దేవునిని విడిచిపెట్టే వారంగా ఉండకూడదు. హల్లెలూయా. అంతము వరకు, ప్రారంభములో ఎటువంటి విశ్వాసముతో దేవునిని వెంబడించావో, ఎటువంటి విశ్వాసము కలిగి దేవుని మీద ఆధారపడుతున్నావో అదే విశ్వాసము ఎప్పటి వరకు కలిగి ఉండాలి? అంతము వరకు, మరణము వరకు కలిగి ఉంటే దేవుని యొక్క ఆస్తిలో మనము పాలిభాగస్తులు అవుతాం. హల్లెలూయా. ఆ శాశ్వతమైనటువంటి ఆ పట్టణములో, ఆ పరలోక రాజ్యములో నిలవరమైనటువంటి ఆస్తిని మనం పొందుకుంటాం. హల్లెలూయా. ఇక మన ముందు ఏ బిల్ క్లింటన్ గాని, ముఖేష్ అంబానీ గాని మన ఎదుట నుంచోట కూడా సరిపోడండి. దేవుని స్తోత్రం చెల్లించండి. అంత గొప్ప ఐశ్వర్యాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. కాబట్టి మనము ఆయనను ఎట్టి పరిస్థితులలో ఏ కారణం బట్టి కూడా మనం ఏం చేయకూడదు? ఆయన్ని విడిచిపెట్టకూడదు. దేవుని స్తోత్రం చెల్లించండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం నుంచి మనం చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం నుంచి మనం చూస్తే, ఇక్కడ అపోస్తలుడు పౌలు గారు రోమా సంఘానికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు? శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఖడ్గమైన మనలను ఎడబాపునా. తర్వాత వచనంలో మనం చూస్తే మరణమైన, జీవమైన, ఆ వచనం కూడా ఉంది కదా. తర్వాత 38వ వచనం, మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవువైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడినది ఏదైనను ప్రభువైన క్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. అలాంటి స్థిరమైనటువంటి నిశ్చయతతో మనం ఉండాలి. ఏ శ్రమ
దేవుని నన్ను వేరు చేయదు. ఏ కష్టము గాని, ఏ మరణము గాని దేవుని నుంచి నన్ను ఎడబాపవు అనే ఒక స్థిరమైనటువంటి నిశ్చయతతో ఆయన మీద ఆధారపడే వారంగా, ఆయనని వెంబడించే వారంగా, ఆయన విశ్వాసం కలిగిన వారిగా మనం జీవించాలి. దేవుని స్తోత్రం చెల్లించండి. ఏది కూడా నన్ను ఎడబాపదు, ఏది కూడా నా దేవుని నుంచి నన్ను వేరు చేయము. శ్రమైన, హింస అయినా, ఇంకేమంటాడు, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైన, మరణమైన, దేవదూతలైన, ప్రధానులైన, ఉన్నవైన, రాబోవువైన, అధికారులైన, ఎత్తైన, లోతైన, సృజించబడినది మరి ఏదైనా దేవుని నుండి నన్ను వేరు చేయలేమో. హల్లెలూయా అని అపోస్తలుడైన పౌలు గారు ఒక గొప్ప నిశ్చయత కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఈ రోజు మనకి ఎలాంటి నిశ్చయత ఉందా? ఏది దేవుని నుంచి నన్ను వేరు చేయదు, దేవుని ప్రేమ నుండి ఏది నన్ను వేరు చేయదు అనే నిశ్చయంతో మనం ఉంటే మనం ధన్యులం. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. అందుకని 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట చెబుతున్నాడు. మంచి పోరాటము పోరాడి తిని, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. కాబట్టి నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది. దేవుని స్తోత్రం చెల్లించండి. ఎవరైతే అంతము వరకు విశ్వాసమును కాపాడుకుంటారో అట్టి వారికి ఏ కిరీటం అంట? నీతి కిరీటం దాచబడిందంట. దేవుని స్తోత్రం చెల్లించండి. కాబట్టి మనము అంతము వరకు ఏ కాపాడుకోవాలి? విశ్వాసమును కాపాడుకోవాలి. హల్లెలూయా. అపోస్తలుడు పౌలు గారు చివరి దినాలలో, తన మరణ దినాలలో ఈ మాట చెబుతున్నాడు. అంతము వరకు నేను విశ్వాసమును కాపాడుకున్నాను, నా పరుగు తుదముట్టించి తిని, మంచి పోరాటము పోరాడాను, నా కొరకు దేవుడు నీతి కిరీటాన్ని సిద్ధపరిచాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఎవరైతే అంతము వరకు పోరాడతారో, అంతము వరకు దేవుని యొక్క పనిని ముగిస్తారో, ఎవరైతే అంతము వరకు విశ్వాసములో కొనసాగుతారో అట్టి వారందరికీ ఒక శ్రేష్టమైనటువంటి బహుమానాన్ని దేవుడు సిద్ధపరిచున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. కాబట్టి ఆ బహుమానం పొందుడు కొరకు మనము అంతము వరకు విశ్వాసమును గట్టిగా చేపట్టుకొని ఆయనను వెంబడించే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7-14 వచనంలో మనం చూస్తే అక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించి చక్కగా రాయబడింది. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏ రీతిగా నడిపించాడో, దేవుడు వారి పట్ల ఎలాంటి అద్భుతాలు చేశాడో మనందరికీ తెలుసు. 10 రకాలైనటువంటి గొప్ప కార్యాలు వారి మధ్యలో జరిగించాడు. శత్రువు నుంచి వారిని తప్పించాడు. భయంకరమైనటువంటి బానిసత్వంలో నుంచి దేవుడు వారందరిని బయటికి తీసుకొచ్చాడు. ఐగుప్తు అనే బానిసత్వంలో నుంచి ఇశ్రాయేలు ప్రజలందరినీ దేవుడు విడిపించాడు. వారిని దేవుడు ఎంతగానో ప్రేమించాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఆ సమయంలో వారు విశ్వాసాన్ని పరీక్షించడానికి ఇదిగో 10 రకాల తెగులు, ఏ తెగులు రాకుండా నా బిడ్డ నేను కాపాడాను కదా, ఇదిగో ఫరో యొక్క బానిసత్వంలో నుంచి నా ప్రజలను బయటికి తీసుకొచ్చాను కదా, వారి యొక్క విశ్వాసం ఎలా ఉంటది అని పరీక్షించడానికి దేవుడు ఎర్ర సముద్రం దగ్గరికి తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఆ సమయంలో ఆ ఎర్ర సముద్రాన్ని చూసి వారి యొక్క విశ్వాసం సన్నగిల్లినప్పుడు దేవుడు మరలా అద్భుతాలు చేశాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఇంకా నా మీద వారు బలమైనటువంటి స్థిరమైన విశ్వాసమును వారు కలిగి ఉండాలని దేవుడు వారు చూస్తుండగానే ఎర్ర సముద్రాన్ని చీల్చివేశాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఇక దేవుని మీద వారు ఎంతగా
విశ్వాసాన్ని పొందుకోవాలి. ఎంతటి స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి, ఎంతటి బలమైన విశ్వాసం కలిగి ఉండాలి. నిజంగా అలాంటి బలమైన విశ్వాసం వారు కలిగి ఉన్నారా అంటే అప్పటి వరకే, కార్యాలు చూసేంత వరకే వారి విశ్వాసం. తర్వాత ఏదైనా సమస్య ఏమైపోతుందండి, వారి విశ్వాసము కనబడట్లా, విశ్వాసములో సన్నగిలిపోతున్నారు, అవిశ్వాసులుగా మారిపోతున్నారు, దేవుని శోధించే వారిగా మారిపోతున్నారు. వారి హృదయాలను ఏం చేస్తున్నారు, కఠినపరుచుకుంటున్నారు. చిన్న సమస్య వస్తే చాలు దేవుని శోధించడం ప్రారంభిస్తున్నారు. వారి హృదయములను ఏం చేస్తున్నారు, కఠినపరుచుకుంటున్నారు. అందుకని వారిలో విశ్వాసం అంతవరకు లేదు. ప్రారంభంలో ఉన్నటువంటి విశ్వాసము వారు అంతము వరకు అటువంటి విశ్వాసాన్ని కొనసాగించలేకపోయారు. అందుకని దేవుడు వారి కొరకు చేసినటువంటి వాగ్దాన దేశంలోనికి వారు వెళ్ళనీయకుండా అరణ్యములోని వారిని ఏం చేశాడండి, సమాధి చేశాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. వారికి ఇచ్చినటువంటి వాగ్దాన దేశంలోని వారిని వెళ్ళనీయకుండా దేవుడి అడ్డుపడ్డాడు. ఎందుకని? వారి యొక్క విశ్వాసము అంతం వరకు లేదు. ఈ రోజున మన విశ్వాసము అంతము వరకు ఎలా ఉండాలి, స్థిరంగా ఉండాలి. దేవుని స్తోత్రం చెల్లించండి. మన విశ్వాసములో సన్నగిల్లిపోయే వారిగా ఉంటే దేవుడిచ్చే బహుమానాల్ని పొందుకోలేము. దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి రాజ్యాన్ని మనము పొందుకోలేము. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వాగ్దాన దేశము ఇస్తానని వాగ్దానం చేశాడు. ఒక శ్రేష్టమైన పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తాను మీకు అని వాగ్దానం చేసి బయటికి తీసుకొచ్చాడు వాళ్ళని. కానీ ఆ వాగ్దాన దేశంలోనికి వారు వెళ్ళనీయలేదు. ఎందుకని? వారు కలిగి ఉన్నటువంటి అవిశ్వాసాన్ని బట్టి. వారు అంతము వరకు స్థిరమైన విశ్వాసము, దృఢమైనటువంటి విశ్వాసము వారి జీవితాల్లో లేవు. వారి యొక్క హృదయాలను వారు కఠినపరుచుకున్నారు. అందుకని వాగ్దాన దేశాన్ని వారు చేరుకోలేకపోయారు. అదే విషయాన్ని ఈ 7వ వచనం నుంచి 14వ వచనం వరకు కూడా అపోస్తలుడైన పౌలు గారు ప్రస్తావించాడు. కాబట్టి అటువంటి వారి వలె మన విశ్వాసం ఉండకూడదు. ఓ ప్రియమైనటువంటి హెబ్రీ సంఘస్థులారా, మీరు అనంతము వరకు స్థిరమైనటువంటి విశ్వాసమును గట్టిగా చేపట్టుకోండి. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు చూడండి, వారు అంతము వరకు స్థిరమైనటువంటి విశ్వాసాన్ని వారి జీవితంలో కొనసాగించలేకపోయారు. అందుకని దేవుడు వారి కొరకు వాగ్దానం చేసినటువంటి దేశాన్ని వారు స్వతంత్రించుకోలేకపోయారు. జాగ్రత్త, మనం కూడా అటువంటి ప్రమాదంలో పడిపోతామేమో. కాబట్టి మీరు కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని మీరు అంతము వరకు గట్టిగా చేపట్టాలి. దేవుని స్తోత్రం చెల్లించండి అని హెచ్చరిస్తూ ఈ మాటలు తెలియజేశాడు. దేవుని స్తోత్రం చెల్లిస్తారా? హల్లెలూయా. కాబట్టి మనము అంతము వరకు చేపట్టవలసింది ఏంటంటే మొదటిగా విశ్వాసం. మన విశ్వాసమును తుదమట్టుకు, మరణం వరకు, అంతము వరకు మనం ఏం చేయాలండి? గట్టిగా చేపట్టాలి. దేవుని స్తోత్రం చెల్లించండి. అప్పుడే ఆయన ఇంటి వారంగా మనం ఉంటాం. దేవుని స్తోత్రం చెల్లిస్తారా? అప్పుడే ఆయన పాలిభాగస్తులుగా మార్చబడతాం. అర్థమైందా మీకు? దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఇంకా రెండవ విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. మరి అంతము వరకు, తుదమట్టుకు మనము దేనిని గట్టిగా చేపట్టాలో అనే విషయాన్ని అదే హెబ్రీ సంఘానికి రాస్తూ మరొక మాట కూడా చెప్పాడు. చూడండి, 6వ అధ్యాయము 11వ వచనాన్ని 12వ వచనాన్ని మనము చదువుకుందాం. మీరు మందులు కాక విశ్వాసము చేతను, ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడు
మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవల్లని ఆపేక్షించుచున్నాను. దేవుని స్తోత్రం చెల్లించండి. ఇక్కడ కూడా మీరు తుదమట్టుకు దీనిని కనపరచవల్లని నేను ఆపేక్షిస్తున్నాను అని చెబుతున్నాడు. దేనిని? ఆసక్తిని. దేవుని స్తోత్రం చెల్లించండి. మనం తుదమట్టుకు చేపట్టవలసింది మరొక విషయం ఏంటండి? ఆసక్తి. మొదటిది విశ్వాసం, రెండవది ఏంటి? ఆసక్తిని. ఎప్పుడు వరకు ఉంచాలి? చాలా మంది ఆసక్తితో ప్రారంభంలో దేవుని దగ్గరకు వస్తారు, దేవుని కార్యాలు పొందుకోవడానికి వస్తారు, దేవుని వాక్యాన్ని వినడానికి వస్తారు. ఆ ఆసక్తి రాను రాను ఏమైపోద్దండి? అందరిలో ఉండదు. అందరూ ఆ బహుమానాలు పొందుకోలేరు, అందరూ ఆ రీతిగా దేవుని సంతోషపరచలేరు. ఆసక్తి ఏమైపోద్దంట? తగ్గిపోతా ఉంటుంది. మనం అలా ఉండకూడదు. మీరందరూ ధన్యులు. హల్లెలూయా. ప్రారంభములో మీరు ఎలాగ దేవుని వెంబడిస్తున్నారో నేటి వరకు కూడా మీరు అలాగ ప్రభువుని వెంబడిస్తే మనమందరం కూడా ధన్యులు అండి. హల్లెలూయా. మొదట ఎలాంటి ఆసక్తితో దేవునిని వెంబడించామో అదే ఆసక్తిని ఎప్పటి వరకు కలిగి ఉండాలి? మనం మరణం వరకు, తుదమట్టుకు, అంతం వరకు కలిగి ఉండాలి. ఓ ప్రియమైన హెబ్రీ సంఘస్థులారా, విశ్వాసములో మీరు స్థిరంగా ఉండాలి. విశ్వాసములోనే కాదు, ఆసక్తి విషయంలో కూడా మీరు స్థిరంగా కొనసాగాలి. హల్లెలూయా. ప్రారంభములో మీరు ఎలాంటి ఆసక్తితో దేవునిని వెంబడించాలో, దేవుని కార్యాలను పొందుకొనుట కొరకు దేవుని పరిచర్యలో ఎలా కొనసాగారో, ఎలా ఉత్సాహంగా దేవుని కొరకు పని చేశారో అదే ఉత్సాహం ఎప్పటి వరకు ఉండాలి? మరణం వరకు ఉండాలి. దేవుని స్తోత్రం చెల్లించండి. ప్రాణం పోయేంత వరకు, ఈ లోకయాత్ర ముగిసేంత వరకు కూడా అలాంటి ఆసక్తిని నీవు కనపరచాలని హెబ్రీ సంఘానికి దేవుడు చెబుతున్నాడు. హల్లెలూయా. ఈ రోజున అటువంటి ఆసక్తిని కనపరచాలని వారికి మాత్రమే కాదు కానీ దేవుడు మనకు కూడా ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. హెబ్రీ సంఘస్థులు ఎటువంటి ఆసక్తిని కలిగి ఉన్నారంట? ఒకసారి మనం చూద్దాం. 10వ వచనంలో, అదే 6వ అధ్యాయము 10వ వచనంలో ఒకసారి మనం చదువుకుందాం. నిజంగా వారు ఎంత ధన్యులో, వారు ఎలాంటి గొప్ప ఆసక్తిని కనపరిచారో ఒకసారి మనం చదువుకుందాం. మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు చేసినటువంటి ఉపచారములు, ఇంకను ఉపచారము చేయుచుండ చేత తన నామమును బట్టి చూపినటువంటి ప్రేమను మనుషులకు దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఓ హెబ్రీ సంఘస్థులారా, మీరు ఎంత ధన్యులు, మీరు ఎంత ధన్యులు, మీరు ఎంతగా దీవించబడిన వారు. అసలు మీ పరిచర్య ఎంత గొప్పదయ్యా. దేవుని బిడల మీద, ఆ పరిశుద్ధుల పట్ల మీరు ఎంత చక్కగా పరిచర్య చేశారో, దేవుని యొక్క సేవలో ఏ రీతిగా మీరు కష్టపడ్డారో, దేవుని బిడల మధ్యలో ఎలాంటి ప్రేమను కనపరిచారో అవన్నీ విషయాలు నాకు బాగా తెలుసు. దేవునికి స్తోత్రం చెల్లించండి. మీరు చూపినటువంటి ఆ పరిచర్య, ఆ పరిచర్యటువంటి ఆసక్తి, ఆ పరిశుద్ధుల మీద, దేవుని బిడల మీద, ఆ సంఘస్థుల మీద మీరు కలిగినటువంటి ఆ ఆసక్తి అంతా కూడా నాకు తెలుసు. దేవునికి స్తోత్రం చెల్లించండి. పరిచర్యలో మీరు ఎంతగా ముందుకు సాగిపోతున్నారో, దేవుని బిడలను ఎంతగా మీరు సహకరిస్తున్నారో అవన్నీ నాకు తెలుసయ్యా అని చెబుతూ ఏమంటున్నాడండి? చివరిలో ఒక మాట అంటున్నాడు, మీ ప్రేమను మర్చుటకు, ఇట్టి ప్రేమను చూపినటువంటి మిమ్ములను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఎంతగా మీరు పరిచర్య చేశారే, ఎంతగా మీరు సేవ చేశారే, ఎంతగా సంఘానికి సహకారులుగా ఉన్నారే, సేవ పరిచర్యలో గాని అన్ని విషయంలో గాని ఎంతగానో నమ్మకస్తులుగా ఉన్నారే. దేవుడు మిమ్ములను మర్చుటకు ఆయన అన్యాయస్తుడు కాదయ్యా. దేవుడు మిమ్ములను గుర్తు పెట్టుకుంటాడు. మీ పరిచర్యకి తగ్గ ప్రతిఫలాన్ని, మీరు చేసే సేవకు తగినటువంటి ఫలాన్ని ఆయన ఇస్తాడు.
ఆమేన్. హల్లెలూయా. ఆయన మరిచేవాడు కానే కాదండి. ఆయన మరుచుటకు అన్యాయస్తుడు కాదు. కాబట్టి మీరు ప్రారంభములో ఏ రీతిగా పరిచర్య చేయటంలో, సేవ చేయటంలో, సహకరించటంలో ఎలాంటి ప్రోత్సాహాన్ని మీరు ఇచ్చారో అదే ప్రోత్సాహం ఎప్పటి వరకు ఉండాలి? అంతం వరకు ఉండాలి. హల్లెలూయా. మరణం వరకు కొనసాగాలి. అది మధ్యలో ఆగిపోవడానికి వీల్లేదయ్యా అని చెబుతూ ఈ మాటలు చెబుతున్నాడు. చదవండి 11వ వచనం. మీరు మందులు కాక, ఏమన్నాడండి? మీరు మందులు కాక అంటే మీరు బతకించొద్దు. ఒకప్పుడు ఉన్నటువంటి ఆసక్తి ఇప్పుడు ఏలో కనబడట్లేదు. కాబట్టి మీరు మందులైపోతున్నారా? జాగ్రత్త. మీరు మందులు అవ్వడానికి వీలు లేదు, మీరు బతకించడానికి వీలు లేదు. హల్లెలూయా. అందుకే చెప్తున్నాడు, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలినట్లుగా మీలో ప్రతివాడు మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచినటువంటి ఆసక్తిని తోదమట్టుకు కనపరచవలనని ఆపేక్షించుచున్నాను. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఓ ప్రియ సంఘస్థులారా, ప్రారంభములో దేవుని పరిచర్యలో ఎలాంటి ఉత్సాహంగా మీరు చేశారో అదే ఉత్సాహం ఎప్పుడు వరకు ఉండాలి? అంతము వరకు, మరణము వరకు, తొలమట్టుకు వాటిని మీరు కొనసాగించాలయ్యా. బద్దగించొద్దు, నిర్లక్ష్యంగా ఉండవద్దు. ఒక శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి బహుమానాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరచబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. దేవుని ఇంటి వారసులుగా మనం చేసుకోబోతున్నాడు. దేవుని యొక్క ఆస్తికి, ఐశ్వర్యానికి వారసులుగా మనం చేసుకోబోతున్నాడు. హల్లెలూయా. అలాంటి గొప్ప ధన్యతను నీవు నేను పొందుకోవాలి అంటే ఆ ఆసక్తి నువ్వు పరిచర్యలో ప్రారంభములో నువ్వు ఏ రీతిగా పరిచర్యలో ఉత్సాహంగా దేవుని పని పట్ల ఎలాంటి ఆసక్తిని కలిగి ఉన్నావో అదే ఆసక్తి ఏం చేయాలి? కొనసాగేలాగా ఉండాలి. హల్లెలూయా. త్వరమట్టుకు దానిని కొనసాగించు, కొంచెం ఓర్చుకో, సహించు అని దేవుడు చెప్తున్నాడండి. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. కొంతమంది కొన్ని విషయాల్లో ఆసక్తిని కలిగి ఉంటారు. కొంతమంది పాటలు పాడటం అంటే ఎంతో ఆసక్తి ఉంటుంది. ఒకప్పుడు చక్కగా పాటలు పాడేవాళ్ళు. ఆ ఆసక్తిని ఎప్పటి వరకు కొనసాగించాలి? అంతం వరకు కొనసాగించాలి. హల్లెలూయా. కొంతమంది ఇన్స్ట్రుమెంట్ చక్కగా ప్లే చేస్తారు. వారు కూడా ఎలాంటి ఆసక్తిని కలిగి ఉంచాలి? వారు కూడా అంతము వరకు అలాంటి ఆసక్తిని కనపరచాలి. దేవుని స్తోత్రం చెల్లించండి. కొంతమంది వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. ఆ ఆసక్తి ఎప్పుడు వరకు కొనసాగించాలి? అంతం వరకు అదే ఆసక్తిని కొనసాగించాలి. దేవుని స్తోత్రం చెల్లించండి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం చూడండి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. 17-11 ఇక్కడ 10వ వచనం కూడా చదువుతండి. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయకు పంపిరి. పౌలు శీల ఎక్కడికి వచ్చేసారంట? బెరయ అనే ఒక పట్టణానికి, ఒక సంఘానికి వారు వచ్చారు. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి వీరు తెస్సలోనియలో ఉన్న వారి కంటే కనులై ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లించండి. తెస్సలోనికలో ఉన్నటువంటి వారందరికంటే ఎవరు కనులుగా ఉన్నారంట? బెరయ సంఘం వారు కనులైన వారిగా ఉన్నారంట. దేవునికి స్తోత్రం చెల్లించండి. తెస్సలోనిక సంఘం చాలా గొప్ప సంఘం, చాలా శ్రేష్టమైనటువంటి సంఘం, చాలా దాతృత్వం కలిగినటువంటి సంఘం. వారి కంటే వీళ్ళు ఎలా ఉన్నారండి? నిన్నగాక మొన్న వచ్చినటువంటి సంఘము వారి కంటే వీరేమైపోయారంట? కనులుగా ఉన్నారంట. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఒక బెరయ సంఘము ఒక గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉంది.
అపోస్తలుడైన పౌలు గారు, శీల గారు వారి మధ్యలోనికి వెళ్ళి వాక్య పరిచర్య చేస్తూ ఉంటే వారిచ్చినటువంటి సాక్ష్యము ఏంటయ్యా అంటే, ఏమైనా సాక్ష్యం ఇస్తున్నారండి? వీరు తెసలోనికలో ఉన్న వారి కంటే కనులైరి. దేవుని స్తోత్రం చెల్లించండి. తెసలోనిక సంఘస్థులు కంటే వీరు కనులైన వారు అని గొప్ప సాక్ష్యం ఇచ్చారు. కనుక ఏంటి ఆ ఘనత వారికి? ఎందుకు అలాంటి ఘనతను వారు ఇచ్చారంటే, చూడండి వాళ్ళు ఎలాంటి ఆసక్తిని కలిగి ఉన్నారో. వారు ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీలయు చెప్పినటువంటి సంగతులు అలాగు ఉన్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించచ్చు వచ్చేది. దేవుని స్తోత్రం కలుగునే గాక. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు, శీల గారు వారి మధ్యలోనికి వచ్చి వాక్యం చెబుతూ ఉంటే వారు చెప్పేది కరెక్టా కాదా, వారు చెప్పేది వాస్తవా కాదా అని వాళ్ళు ఏం చేశారంట? ఆసక్తితో వాక్యం వినటం మాత్రమే కాదు, వారు చెప్పినట్టుగా లేఖనాలు ఉన్నాయో లేవో అని వారు ఏం చేస్తున్నారంట? లేఖనాలను పరిశోధిస్తున్నారంట. దేవుని స్తోత్రం చెల్లించండి. అందు విషయంలో వారు గనులయ్యారు. దేవుని స్తోత్రం చెల్లించండి. మనం వింటే సరిపోదు, బోధకుడు చెప్పినవి వాస్తవాలా కాదా, అవి ఉన్నవా లేవా అని మనము గ్రంథాలను పరిశీలించాలి. దేవుని స్తోత్రం చెల్లించండి. అప్పుడే మనం గనులైన వారిగా ఎంచబడతాం. హల్లెలూయా. గనులైనటువంటి సంఘస్థులుగా మనం ఎంచబడతాం. బెరయా సంఘం వారు తెసలోనిక సంఘం కంటే గనులైన వారిగా ఉన్నారు. ఎందుకో తెలుసా? వారు వాక్యాన్ని ఆసక్తితో అంగీకరించేవారంట. హల్లెలూయా. అంగీకరించాలి, వెంట మాత్రమే కాదు. అయ్యగారు ఈరోజు మంచి ప్రసంగం చేశాడండి. ఎందుకు ప్రసంగం? అంగీకరించాలండి. హల్లెలూయా. అంగీకరించాలి, రిసీవ్ చేసుకోవాలి. ఆ వాక్యానికి తగినటువంటి మార్పు మనలో కనబడాలి. హల్లెలూయా. అప్పుడే ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. బెరయా సంఘస్థులు కూడా అటువంటి గొప్ప ధన్యతను పొందుకున్నారు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఆ తర్వాత మనం చూస్తే వారు వాక్యాన్ని విని వాక్యాన్ని అంగీకరించడమే కాదు కానీ ఆ వాక్యములో ఉన్నటువంటి సంగతులన్నిటినీ కూడా వారు లేఖనాలు తెరిచి వారు ఏం చేశారంట? వారు పరిశోధించారు. దేవుని స్తోత్రం చెల్లించండి. మనం కూడా పరిశోధన చేయాలి. ఇక వాక్యము కొన్ని రోజులే మన మధ్యలో ఉండేది, పరిశుద్ధ గ్రంథము మన చేతుల్లో ఉండేది కొన్ని రోజులే. కాబట్టి దానిని మనం ఏం చేయాలి? పరిశోధించి తెలుసుకోవాలి. హల్లెలూయా. ఎలాంటి గొప్ప గొప్ప సంగతులు నా ప్రయోజనం కొరకు ఈ లేఖనాల్లో రాయబడ్డాయో, నన్ను గూర్చినటువంటి ఉద్దేశాలు ఈ లేఖనాల్లో ఏ రీతిగా రాయబడినవో అవన్నీ మనం తెలుసుకున్న కొరకు లేఖనాల్ని మనం ఏం చేయాలి? పరిశోధించాలి, చదవాలి. అలాంటి ఆసక్తిని మనం కనబరచాలి. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఇక్కడ బెరయా సంఘం వారు దేని యందు ఆసక్తి కలిగి ఉన్నారండి? వాక్యమందు ఆసక్తి కలిగి ఉన్నారు. ఈ రోజున మీరు కూడా వాక్యం కొరకైనా వచ్చింది. దేవునికి స్తోత్రం చెల్లించండి. మీరు కూడా కలులే. దేవునికి స్తోత్రం చెల్లించండి. అందరికి ఆసక్తి లేదు. ఎంత దూరం నుంచి వచ్చినా కానీ కొంతమంది ఇంటి దగ్గర టీవీలో కాలక్షేపం చేస్తున్నారు. వారికి ఎలా వస్తాయి బహుమానాలు? ఆసక్తి ఉండాలి. ఇది కడువరి దినాలలో మనం ఉన్నాము, అంచె దినాల్లో ఉన్నాం. కాబట్టి వాక్యమందు మనం ఏం చేయాలి? ఆసక్తి కలిగి ఉండాలి. ఏమో ఏ రోజు ఏ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడో మనకు తెలియదు. ఏ వాక్యము మన జీవితానికి ప్రయోజనకరమో మనకు తెలియదు. ఏ దాసుడి ద్వారా ఏ రీతిగా మాట్లాడతాడో మనకు తెలియదు. కాబట్టి వాక్యము మన పాదములకు దీపము వంటిది, మన త్రోవలకు వెలుగై ఉంది. వాక్యము మన మార్గములను సరళం చేసేది. హల్లెలూయా. దాని విని చదువాడు గ్రహించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవల యోరన నాటబడిన చెట్టు వలె ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు లాగా ఉంటాడంట. దేవుని స్తోత్రం చెల్లించండి. ఎక్కడే కాదు, పరలోక రాజ్యంలో కూడా ఉంటాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. అటువంటి ధన్యత పొందుకోవాలంటే వాక్యం పట్ల మనం ఎలాంటి ఆసక్తి కలిగి ఉండాలి?
చాలా స్థిరమైనటువంటి ఆసక్తి మనము కనపరచాలి. హల్లెలూయా. ఇంకా మనం చెప్పుకుంటూ పోతే ప్రార్థన యందు ఆసక్తి కలిగిన వారు ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారిలో 12వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే అక్కడ పేతురు గారి గురించి సంఘమంతా కూడా అత్యాసక్తితో వారు ఏం చేస్తున్నారంట? ప్రార్థనలో ఉన్నారంట. దేవుని స్తోత్రం చెల్లించండి. కొంతమందికి వాక్యం అందు ఆసక్తి ఉంటుంది, కొంతమందికి దేని అందు ఆసక్తి ఉండాలి? అందరికీ ప్రార్థనేనా? పరిచర్యలు నానా రకాలుగా ఉన్నాయి. హల్లెలూయా. కృపావరాలు నానా రకాలుగా ఉన్నాయి. కొందరు పాటలు పాడితే కొంతమంది ఏం చేయాలి? ఆరాధన చేయాలి. కొంతమంది వాయిద్యాలు వాయించాలి, కొంతమంది ప్రార్థన చేయాలి, కొంతమంది వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి. ఇట్లా రకరకాల వాటిలో మనము ఆసక్తిని, కొంతమంది పరిచర్యలో, కొంతమంది దేవుని మందిరానికి నడిపించడంలో, కొంతమంది అన్ని కుటుంబాలను ప్రభువు దగ్గరికి చేర్చడం పందు ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం చెల్లించండి. కొంతమంది స్వార్థ చెప్పుడులో ఆసక్తి కలిగి ఉండాలి. అలా రకరకాల ఆసక్తులు మనము కలిగి ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో కూడా చూస్తే ఇక్కడ కూడా ఈ ఏరియా కూడా ఒక గొప్ప ఆసక్తి కలిగి ఉన్నాడంట. ఆసక్తితో అతడు ప్రార్థించగా, అంటే అతడు దేని ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు? ప్రార్థన. ఈ రోజున మన ఆసక్తి దేని మీద? ఎప్పుడు వదిలిపెడతారా? ఏ సీరియల్ ఎప్పుడు చూడాలా? అది కాదు మన ఆసక్తి. ఎప్పుడు బిర్యానీ దొరుకుతా అదానికి తిండి మీద కాదు, దేవుని వాక్యం మీద, దేవుని ప్రార్థనలో మనము ఆసక్తిని కనపరచాలి. హల్లెలూయా. దేవుని పరిచర్యలో ఆసక్తిని కనపరచాలి. వాక్యాన్ని ఇతరులకు చెప్పుటలో ఆసక్తిని కనపరచాలి. ఇతరులను మందిరానికి నడిపించడంలో ఆసక్తిని కనపరచాలి. అది ఎప్పటి వరకు ఉండాలండి? మరణం వరకు, అంతం వరకు కలిగి ఉంటేనే బహుమానాన్ని పొందుకుంటాం. హల్లెలూయా. ఎంతవరకు? దేవుణ్ణి వెంబడించే దేనికోసం? దేనికోసం అండి? బహుమానం కోసమే కాదా? బహుమానం కోసమేనండి. హల్లెలూయా. ఆ శ్రేష్టమైనటువంటి రాజ్యాన్ని మనం పొందుకోవాలనే కదా ఆశతో మనం వెంబడిస్తా ఉన్నాం. ఆ దేవుడిచ్చే ఆ శ్రేష్టమైనటువంటి ఆ బహుమానాలను, స్థిరమైనటువంటి ఆస్తులను, ఆ పరలోక రాజ్యాలు మనం పొందుకోవాలి అంటే మనం కూడా అన్ని విషయాల్లో అంత ఆసక్తి కాదు, కానీ కొన్ని విషయాలలో మనము ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం చెల్లించండి. నేను ముగింపులోనికి వెళ్ళిపోతున్నాను. ఇక చూడండి, ఇక 3వ మాట. ఇప్పటి వరకు రెండింటి మీద మనము తుదమట్టుకు చేపట్టాలి, అంతం వరకు వాటిని గట్టిగా చేపట్టాలని చెప్పాను. మొదటిగా అంతం వరకు దేనిని మనం గట్టిగా చేపట్టాలి? విశ్వాసమును అంతము వరకు మనము గట్టిగా చేపట్టాలి. రెండవదిగా దేనిని మనము గట్టిగా చేపట్టాలి? ఆసక్తిని తుదమట్టుకు దానిని జాగ్రత్తగా పట్టుకోవాలి. దేవుని స్తోత్రం చెల్లించండి. 3వ మాట చెప్పేసి నా సందేశాన్ని ముగింపులోని తీసుకువెళ్తాను. చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక ఇలా చదువుకున్నాం. 3వ అధ్యాయంలో 5, 6 వచనాల్లో 6వ వచనం చదవండి. చాలులే, సమయం అయిపోతుంది కదా. 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినట్ల మనమే ఆయన ఇల్లు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఇక్కడ కూడా స్థిరముగా చేపట్టినట్ల మనమే ఆయన ఇల్లు అని రాయబడింది. దేనిని తుదమట్టుకు స్థిరంగా చేపట్టాలి? మీరు చెప్తారా? ధైర్యమును నిరీక్షణ వలన వచ్చే ఉత్సాహం. దేవుని స్తోత్రం చెల్లించండి. దేవుడు మనందరికీ ఒక శుభప్రదమైనటువంటి నిరీక్షణ ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఆ నిరీక్షణ ద్వారా మన హృదయములో గొప్ప ఉత్సాహం ఉంది. దేవుని స్తోత్రం చెల్లించండి. ఉందా లేదా? మన నిరీక్షణ ఏంటండి? నిరీక్షణ ఉందా మీకు? ఉందా? ఏంటి ఆ నిరీక్షణ? ప్రభు త్వరగా వస్తున్నాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. అదే మన నిరీక్షణ. దేవుని స్తోత్రం చెల్లించండి. ప్రభు మనందరినీ ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నాడు?
తన రాజ్యాన్ని తీసుకెళ్ళిపోతున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. ప్రభు రాజ్యంలో మనల్ని ఉంచుకోబోతున్నాడు. శాశ్వత కాలము, శాశ్వత జీవాన్ని ఇచ్చి ఆ పరలోక వైభవములో మనల్ని ఉంచుకోబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఆయన సింహాసనంలో మనల్ని కూర్చుండబెట్టుకోబోతున్నాడు. ఇదంతా కూడా మనకి గొప్ప నిరీక్షణ. హల్లెలూయా. ఈ నిరీక్షణను మనం తలుచుకుంటేనే మన గుండెలు ఏ రావాలి? ఉత్సాహం వచ్చేస్తుంది. హల్లెలూయా. నేను ఎక్కడ నడుస్తాను? ప్రభు ఇప్పుడు వస్తే నేను ఎక్కడికి వెళ్ళిపోతా? బంగారు వీధులలో ఆయనతో పాటు నడుస్తా. దేవుని స్తోత్రం చెల్లించండి. ఒకవేళ నాకు ఇల్లు ఇక్కడ లేకపోవచ్చు, పరలోక రాజ్యంలో ఏ ధనవంతుడు లేనటువంటి గొప్ప ఇల్లు నా దేవుడు నా కొరకు సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. నా కొరకు నీతి కిరీటం ఇవ్వబోతున్నాడు. నా కొరకు శ్రేష్టమైనటువంటి బహుమానాలు ఇవ్వబోతున్నాడు. శ్రేష్టమైనటువంటి సింహాసనాన్ని ఇవ్వబోతున్నాడు. ఆయన సింహాసనం మీద కూర్చుండకపోతున్నాడు. ఎన్ని విషయాలు తలుచుకుంటే మళ్ళీ ఏం రావాలి? ఉత్సాహం. హల్లెలూయా. ఆ నిరీక్షణతో కూడినటువంటి ఉత్సాహం ఉంటేనే ఈ లోకంలో ధైర్యంగా ప్రభువుని వెంబడించగలుగుతాం. హల్లెలూయా. ఆ నిరీక్షణ, ఉత్సాహము, ఆ ధైర్యం అనేది రెండు కూడా ముడిపడి ఉన్నాయి. హల్లెలూయా. ఆ నిరీక్షణ ఉంటేనే, ఆ నిరీక్షణలో కలిగినటువంటి ఉత్సాహాన్ని మనం గ్రహించగలిగితేనే దేవునికి సువార్తను మనం ధైర్యంగా ప్రకటించగలుగుతాం. హల్లెలూయా. ఏ నిరీక్షణ లేకుండా ధైర్యంగా సువార్తను ప్రకటించగలమా? ధైర్యంగా దేవుని వెంబడించగలమా? వెంబడించలేం. దేవుడు ఒక శుభప్రదమైనటువంటి నిరీక్షణ ఇచ్చాడు. ఆ నిరీక్షణను మనం పొందుకున్నాం. ఎలా పొందుకున్నాం? ఆయన పునరుత్థానం వల్ల. దేవుని స్తోత్రం చెల్లించండి. ఆ నిరీక్షణను మనకు అనుగ్రహించిన వాడు మృతుడు కాదు, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు. హల్లెలూయా. ఇదిగో మూడవ దినాన లేస్తాను అని చెప్పి ఆయన ఏం చేశాడండి? మరణాన్ని జయించి, సమాధిని చీల్చుకొని, బాండాలను చీల్చుకొని ఆయన బయటికి వచ్చేసాడండి. హల్లెలూయా. అప్పుడు మనకి గొప్ప నిరీక్షణ వచ్చింది. దేవుని స్తోత్రం చెల్లించండి. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఆయన మరణపు ముళ్ళు ఏం చేశాడు? చేశాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఎప్పుడైతే యేసయ్య కార్యాలు చేశాడో అప్పుడే యేసయ్య మీద మనకి ఏమొచ్చేసింది? గొప్ప నిరీక్షణ చేసింది. హల్లెలూయా. ఆయన సమాధి నుంచి లేకపోతే మనకంటూ నిరీక్షణ ఉండేది కాదండి. ఆయన మరణాన్ని జయించలేకపోతే మనకి నిరీక్షణ కలిగేది కాదు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానుడు కాబట్టి ఆయన చెప్పింది చేశాడు. ఇంతవరకు మరణాన్ని జయించిన వాడు ఎవడు లేడు. యేసు ప్రభు ఒక్కడే మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఈ రోజున ఖాళీ సమాధి ఎవరిదైనా ఉందండి, అది ఎవరిదండి? మన యేసయ్యదే. దేవుని స్తోత్రం చెల్లించండి. అందును బట్టి మనకి ఒక గొప్ప నిరీక్షణ యేసయ్యని బట్టి మనం కలిగి ఉన్నాం. దేవుని స్తోత్రం చెల్లిస్తారా? హల్లెలూయా. ఆ మరణాన్ని జయించిన యేసు ప్రభువే చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇదిగో మీ అందరికి నేను ఒక పరలోక రాజ్యాన్ని మీకు సిద్ధపరచడానికి వెళుతున్నాను, ఒక నివాస స్థలాన్ని సిద్ధపరచడానికి వెళుతున్నాను. ఇదిగో మరలా వస్తాను, నేనుండు స్థలంలోనికి మిమ్మల్ని అందరూ కూడా తీసుకొని వెళతాను అని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు మనకు గొప్ప నిరీక్షణ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. కాబట్టి ఆయన వస్తాడు, ఆయన మనందరూ కూడా తీసుకొని వెళతాడు. హల్లెలూయా. కాబట్టి మనం అందరం కూడా ఆయనను బట్టి ధైర్యం కలిగి ఉండాలి. ఏదో ఒక రోజున ఈ లోకాన్ని నేను విడిచిపెడతాను, శాశ్వతమైనటువంటి జీవాన్ని, శాశ్వతమైనటువంటి పట్టణాన్ని, ఆ నిలువరమైనటువంటి పట్టణాన్ని నేను పొందుకుంటాను అనే ఆనందాన్ని మన హృదయంలో కలిగి ఉన్నప్పుడు, దానిని గుర్తించినప్పుడు ఇక సువార్తను ప్రకటించకుండా మనము ఉండలేము. దేవుని స్తోత్రం చెల్లించండి. ఇక ధైర్యంతో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా మనం ఏం చేస్తామండి? ధైర్యముతో సువార్తను ప్రకటిస్తాం. మన దేవుడు గొప్పవాడు. మా దేవుడు మరణాన్ని జయించి
తిరిగి లేపాడు. హల్లెలూయా, తిరిగి లేచాడు. ఒకవేళ నేను మరణించిన ఆయన నన్ను లేపుతాడు, ఆయన రాజ్యానికి నన్ను వారసుడుగా చేసుకుంటాడు అని మనం చెప్పగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం చెల్లించండి. కాబట్టి అటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఏం చేయాలి? ప్రకటించాలి. ఆ ప్రకటించే ధైర్యాన్ని మనం పొందుకోవాలి. అపోస్తలుడైన పౌలు గారు, యోహాను గారు, పేతురు గారు వీళ్ళందరూ కూడా చూస్తే కనుక ఆ నిరీక్షణతోనే సువార్తను ప్రకటించారు. యేసయ్య చనిపోయినప్పుడు వారు తిరిగి వారిగా ఉన్నారు, కానీ యేసయ్య ఎప్పుడైతే పునరుద్ధారుడే తిరిగి లేచాడో వారిలో ఏమొచ్చింది? గొప్ప ధైర్యం వచ్చేసిందండి. హల్లెలూయా, ధైర్యం వచ్చేసింది. బయటకు వచ్చేసారు, సువార్తను ప్రకటిస్తున్నారు. ఇదిగో యేసుని గురించి మీరు ప్రకటించకూడదు. ఒకవేళ మీరు యేసయ్య గురించి మీరు ప్రకటిస్తే మిమ్మల్ని శ్రమల పాలు చేస్తాం, మిమ్మల్ని చెరసాలలో వేస్తాం, మిమ్మల్ని చంపేస్తాం అని చెప్పిన వారు దేనికి భయపడలేదండి. హల్లెలూయా. మేము కన్న వాటిని విన్న వాటిని మేము చెప్పకుండా ఉండలేం అని ధైర్యంగా వారు సువార్తను ప్రకటించారండి. దేవుని స్తోత్రం చెల్లించండి. అపోస్తల కార్యాల్లో 4వ అధ్యాయంలో ఈ మాటలన్నీ కూడా రాయబడి ఉన్నాయి. చూడండి. యోహానును వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. 13 వచనం కూడా చదవండి. 4:13. వారు పేతురు యోహానుల ధైర్యమును చూసినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడిన వారని గుర్తెరిగిరి. దేవునికి స్తోత్రం చెల్లించండి. వారు గొప్ప ధైర్యాన్ని కలిగి ఉన్నారంట. పేతురు యోహాను వారి యొక్క ధైర్యాన్ని చూసినప్పుడు వారు విద్య లేని పామరులే అయినా వారు మాట్లాడుతుంటే వారికి బహు ఆశ్చర్యం కలిగిందంట. దేవునికి స్తోత్రం చెల్లించండి. వారు మాట్లాడుతుంటే, వారు యేసుని గురించి ప్రకటిస్తుంటే, ధైర్యంగా సువార్తను విస్తరింపజేస్తూ ఉంటుంటే వాళ్ళందరికీ ఏమైపోయిందంట? ఆశ్చర్యం కలిగిందంట. దేవునికి స్తోత్రం చెల్లించండి. అంతేకాకుండా 31 వచనం కూడా చూడండి. 4:31. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. దేవునికి స్తోత్రం చెల్లించండి. దేవుని వాక్యాన్ని వారు ఏం చేశారంట? వారు ధైర్యం. అదే ధైర్యం మనకు రావాలి. హల్లెలూయా. ఆది సంఘములో ఎన్నో ఒత్తిళ్లు ఉన్నాయి, ఎన్నో మతపరమైనటువంటి ఒత్తిళ్లు ఉన్నాయి, ఎన్నో సామాజికమైన ఒత్తిళ్లు ఉన్నాయి, రాజకీయ పరమైనటువంటి ఒత్తిళ్లు ఉన్నాయి. అయినా వాళ్ళు తలొగ్గల. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. మతం వారిని బోధించకూడదని అడ్డుపడింది. రాజకీయంగా వారు మీరు బోధించకూడదని అడ్డుపడ్డారు. మరి తర్వాత కులము, సామాజిక వర్గం వారు మీరు బోధించకూడదు, యేసుని గురించి ప్రకటించకూడదను వారు అడ్డుపడ్డారు. అయినా ఏ ఒత్తిళ్లకు వాళ్ళు లొంగలేదు. సువార్తను ధైర్యంతో ప్రకటించారు. దేవునికి స్తోత్రం చెల్లించండి. అదే ధైర్యంతో మనం కూడా ప్రకటించాలి. హల్లెలూయా. ఎన్ని సామాజికమైనటువంటి ఒత్తిళ్లు వచ్చినా, రాజకీయ పరమైనటువంటి ఒత్తిళ్లు వచ్చినా, మతపరమైనటువంటి ఒత్తిళ్లు వచ్చినా దేనికి మనం తలంచకూడదు. హల్లెలూయా. మనము ఎరిగిన సత్యాన్ని ధైర్యంగా ప్రకటించాలి. హల్లెలూయా. ఆది సంఘము అలాగే ప్రకటించింది. ఎవ్రీ సంఘము కూడా అలాగే సువార్తను ప్రకటించారు. హల్లెలూయా. ఓ ఎవ్రీ సంఘస్థులారా, సామాజిక పరమైన, రాజకీయ పరమైన, ఇంకా మతపరమైనటువంటి ఒత్తిళ్లకు మీరు లొంగకూడదు. మీరు ధైర్యంగా సువార్తను ప్రకటించండి. హల్లెలూయా. ఒక శ్రేష్టమైనటువంటి బహుమానాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. అదే 10వ అధ్యాయం ఒకసారి చదువుకొని ముగింపులో తీసుకెళ్దాం. చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం. కాబట్టి
32వ వచనం కూడా మీరు చదువుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత 35వ వచనం చదవండి. కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. హల్లెలూయా. ఎవ్రీ సంఘానికి చెబుతున్నాడు, మీరు ఏ ఒత్తిడికి లొంగొద్దు, మీరు ధైర్యముగా ఏమని చెప్పమన్నాడు, మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము మీకు కలుగును. దేవుడు సిద్ధపరిచున్నాడు. కాబట్టి ఓ ఎవ్రీ సంఘస్థులారా, మీరు ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు, మీరు ధైర్యాన్ని అంతవరకు కలిగి ఉండి దేవునికి స్వార్థ పనిలో పాలిభాగస్తులుగా ఉండాలని అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నాడు ఎవ్రీ సంఘానికి. ఈ రోజున మనం కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. కాబట్టి మనము ఏ ఏ విషయాల్లో మరి అంతము వరకు మనము గట్టిగా చేపట్టాలి. ఒకటి, మరణము వరకు, అంతము వరకు, తుదమట్టుకు మనము గట్టిగా చేపట్టవలసినవి 3 విషయాలు ఉన్నాయి. మొదటిది విశ్వాసం, రెండవది ఆసక్తి, మూడవది ధైర్యం. హల్లెలూయా. ధైర్యం. ఏం కావాలండి? ధైర్యం కలిగి ఉండాలి. దేనికి ఆ ధైర్యం కావాలి? స్వార్థను ప్రకటించాలి. హల్లెలూయా. స్వార్థను ప్రకటించాలి. యేసును చాటి చెప్పడానికి, అయ్యో నేను స్వార్థ ప్రకటించగలరా, నాకు శ్రమ అని అపోస్తలుడైన పౌలు గారు అన్నాడు. నేను బ్రతుకుట క్రీస్తే, చావైన లాభమే. ఈరోజు మనం కూడా అలాంటి గట్స్ కలిగి దేవునికి స్వార్థను ప్రకటించాలి. హల్లెలూయా. అప్పుడే శ్రేష్టమైన బహుమానాన్ని దేవుడు మనందరికీ సిద్ధపరుస్తాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. అటువంటి శ్రేష్టమైనటువంటి బహుమానము ఈ రోజున వాక్యం విన్న మీ అందరికీ దేవుడు నిండారులుగా అనుగ్రహించునుగాక. దేవుని ఇంటిలో పాలిభాగస్తులుగా మనందరినీ కూడా దేవుడు ఏర్పరచుకునుగాక. దేవునితో గొప్ప భాగస్వాములుగా మనమందరము కూడా ముందుగాక. దేవుడిచ్చే ఆధిక్యతలను, బహుమానములను, శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి ఫలములను నిశ్చయముగా పరమందు దేవుడు మనందరికీ సిద్ధపరచునుగాక. ఆమేన్.